హాయ్ హలో అందరికీ వందనాలు. నా పేరు ప్రసన్న. వెల్కమ్ టు మై ఛానల్. ఫ్రెండ్స్, మార్నింగ్ ఈరోజు టైం వచ్చేసరికి 5:44 అవుతుంది. లేట్ అయిపోయింది ఇప్పటికే. సో ఫస్ట్ వర్షిప్కి అయితే వెళ్తున్నాం అనమాట. సో వర్షిప్ ఎలా జరుగుతుంది ఏంటి అనేది మీకు లాగ్ చేసి చూపిస్తాను. సో చూడండి. వీడియో మీకు నచ్చితే చివరి వరకు చూడండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ షేర్ చేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. సో బాయ్. కాకినాడ వర్షిప్ అయిపోగానే శీలా మరియు కొత్త మంజీర్లో వర్షిప్ చూసుకోవడానికి ప్రయాణమై వెళ్తున్నప్పుడు మధ్య దారిలో ఉన్న క్లిప్ అన్నమాట ఇది. సో చూసారు కదా, ప్రకృతి ఎంత ఆహ్లాదకరంగా ఉందో. ప్రకృతిని ఆస్వాదిస్తూ ప్రకృతిని కలుగజేసిన దేవుణ్ణి ఆరాధించడానికి వెళ్ళటం అనేది ఎంత గొప్ప భాగ్యంగా నేను భావించుకుంటాను. మరియు పొద్దుటే ప్రకృతి అందాలను చూడడం కూడా చాలా గొప్ప ధన్యకరమైన విషయమనే చెప్పుకోవాలి. దేవుడు మనల్ని ప్రేమించి మన కోసం ఇచ్చిన ఇంత గొప్ప ప్రకృతిని చూస్తే ఎవరు మాత్రం మంత్రముగ్ధులు అయిపోకుండా ఉంటారు చెప్పండి. మార్నింగ్ చూసారు కదా, ఇందాక వీడియోస్ అయిపోయింది. ఇప్పుడు రాజమండ్రి రిటర్న్ అవుతున్నా. సో ఇప్పుడు టైం వచ్చేసరికి 2:30 అవుతుంది అనమాట. సాయంత్రం నేను వెళ్ళేటప్పటికి 4:30 అవుతుంది. సో మీకు దారి మధ్యలో వీడియోస్ కూడా పెడతా చూడండి. సో వెళ్ళిన తర్వాత కూడా వీడియో పెడతా చూడండి. సో ఈరోజు ఏం జరిగింది ఏంటి అనేది మీకు బండి మీద వెళ్తూ చెప్తాను. సో వీడియోని చివరి వరకు చూడండి. కాకినాడలో వర్షిప్స్ అయిపోయి రాజమండ్రిలో చూసుకోవడానికి వెళ్తున్నప్పుడు సో మా అక్క వాళ్ళ ఇంట్లో స్టే చేశాను అనమాట. సో అక్క వాళ్ళ ఇంట్లో నుంచి వెళ్తున్నా రాజమండ్రికి. ఈరోజు 3 వర్షిప్స్ అయితే కంప్లీట్ చేసుకున్నాను అనమాట. సో 3 వర్షిప్స్ కంప్లీట్ చేసుకొని ఇప్పుడు ఇంటికి అయితే బయలుదేరుతున్నాను. దారి మధ్యలో ఉన్నాను. సో చూడొచ్చు కదా, నేను వచ్చిన ప్లేస్ దగ్గరికి మళ్ళీ ఆగాను అనమాట. బ్రేక్ తీసుకుందామని ఆగాను. ఫేస్ వాష్ చేసుకొని బయలుదేరుతున్నాను. సో ఇప్పుడు రాజమండ్రి 3:20 అవుతుంది. ఇంకొక 40 to 50 మినిట్స్లో రాజమండ్రి వెళ్ళిపోతాను ఈజీగా. సో వెళ్ళిపోయిన తర్వాత ఇంకా అక్కడ కంప్లీట్ చేసుకొని ఇంక ఈరోజు రెస్ట్ తీసుకుంటాను. మళ్ళీ రేపు సేవకుల సదస్సు ఒకటి ఉంది. సో రేపు మార్నింగ్ 8 కల్లా బయలుదేరిపోతాను. సో రేపు మార్నింగ్ వ్లాగ్ కూడా చేసి చూపిస్తాను. ఈరోజు ఏం జరిగినాయి అంటే మొత్తం 3 వర్షిప్స్ కదా, 3 మెసేజెస్ జరిగింది అనమాట. ఈరోజు ఉమెన్స్ డే అంట. ఉమెన్స్ డే గురించి ఒక మెసేజ్ జరిగింది. సో బేసికల్గా ఉమెన్స్ డే కాబట్టి ఒక చిన్న విషయం చెప్పాలనుకుంటున్నాను. ఇప్పుడున్న జనరేషన్స్లో ఉమెన్స్ చదువుకుంటున్నారు, వాళ్ళకి ఇండివిజువాలిటీ వచ్చింది. సో ఇండిపెండెంట్గా బ్రతకాలనుకుంటున్నారు. సో అంత బాగానే ఉంది. ఇండిపెండెంట్గా బ్రతకడంలో పెద్ద తప్పేం లేదులే. కానీ అయితే ఆ ఇండిపెండెన్సీ అనేది మన వ్యవస్థను పాడు చేయకుండా ఉంటే చాలా మంచిది అనేది నా అభిప్రాయం. ముఖ్యంగా క్రైస్తవ లోకంలో ఉన్న ఈ స్త్రీల గురించి స్త్రీలు ఖచ్చితంగా ఈ విషయాన్ని అయితే గుర్తుపెట్టుకోవాలనుకుంటున్నాను. ఎందుకంటే చాలామంది, నేను చూసిన వాళ్ళలో చెప్తున్నాను, అందరినీ నేను అనట్లేదు, కానీ నేను చూసిన వాళ్ళలో వాక్యాలు వింటారు, అలాగే దేవుడు అంటే చాలా భక్తిగా ఉంటారు, సండే ఆరాధనకి మిస్ అవ్వకుండా వస్తారు, అన్నీ బాగానే చేస్తారు. కానీ ఇంటికి వెళ్ళిన తర్వాత భర్తని రాత్రి అంబాన్ని పెడుతున్నారు. ఇంట్లో ఇంకా భర్త మీద అజమాయిషీ చేయడం, పిల్లల్ని విపరీతంగా కొట్టడం, కుటుంబంలో సమాధానం లేకుండా చేయడం, భర్తతో సఖ్యత లేకపోవడం, పిల్లలతో సమాధానం లేకపోవడం, ఈ రకమైన పరిస్థితులు ఉన్నాయి. కానీ భక్తి మాత్రం కొనసాగించేస్తున్నారు. చాలామంది ఇదే భక్తి అనుకొని వాక్యాలు కూడా చెప్తున్నారు. నాకు తెలిసిన ఒక ఆవిడ ఉంది. ఆవిడ కుటుంబాల గురించే మెసేజ్లు చెప్పుద్ది. కుటుంబాల గురించి మాట్లాడుతూ, కానీ విచిత్రం ఏంటంటే ఆవిడకి వాళ్ళ భర్తతోనే సఖ్యత లేదు. భర్తతో సరిగ్గా మాట్లాడదు. అట్లీస్ట్ భార్యాభర్తలు ఇద్దరూ కలిసి ఒక రూమ్లో కూడా పడుకోరు. అట్లీస్ట్ 1 రూమ్లో కూడా ఉండరు వాళ్ళు. అంటే సఖ్యత లేని కాపురాలు చేస్తూ కుటుంబాలు నిలబెట్టుకోమని ప్రసంగాలు చేసేసే స్త్రీలను కూడా నేను చాలామంది చూశాను. అంటే నేను అంటాను ఏంటంటే, నువ్వు క్రీస్తుని ప్రేమిస్తున్నావు అంటే ముందుగా నీ భర్తను ప్రేమించు. ఎందుకంటే నీ భర్తను ప్రేమించకుండా నువ్వు క్రీస్తుని ప్రేమిస్తున్నావు అంటే అది ఖచ్చితంగా బూటకమే. నీ సహోదరుని ప్రేమించకుండా నువ్వు దేవుని ప్రేమిస్తున్నావు అన్నది ఎంత అయితే బూటకమో, నీ భర్తకి విలువ ఇవ్వకుండా నీ భర్తను ప్రేమించకుండా క్రీస్తుని ప్రేమించడం అనేది కూడా అంతే బూటకం. అలాగే పురుషులు కూడా ఏం తక్కువే లేదులే, కానీ పురుషులు కూడా అదే రకంగా ఉన్నారు. కాకపోతే ఇప్పుడు కొంతమంది పురుషులు అప్డేట్ అయ్యారు. ఇంతకుముందు ఉన్నంత పరిస్థితులు ఈరోజు పురుషులకు లేవనేది నేను అనుకుంటున్నాను. ఎందుకంటే జనరేషన్స్ మారుతున్నాయి, మైండ్ సెట్స్ కూడా మారుతున్నాయి, కుటుంబాలు చిన్నభిన్నం అయిపోతున్నాయి ఈరోజు. అది పురుషుల వల్ల అవుతున్నాయి, స్త్రీల వల్ల అవుతున్నాయి. జెండర్ డిస్క్రిప్షన్ నేను ఇక్కడ తీసుకురావాలి, ప్రత్యేకించి వీళ్ళ వల్లే నాశనం అయిపోతున్నాయి నేను అనాలనే. కానీ ఇండివిజువాలిటీ అందరికీ ఉండాలి. సో ఖచ్చితంగా ఇండివిజువాలిటీ అనేది మెయింటైన్ చేయాలి. ఇండివిజువాలిటీ కుటుంబ వ్యవస్థను పాడు చేసే అంత ఇండివిజువాలిటీ మనకి పనికిరాదు.
సో అది గుర్తుపెట్టుకోవాలి. రెండవది, భక్తి కొనసాగిస్తే ఖచ్చితంగా ఇంట్లో వాళ్ళకి కూడా ఆ భక్తికి తగ్గ వాల్యూస్ని చూపించండి. మీ భర్తను మీరు ప్రేమించకుండా మీ పిల్లల ముందు నువ్వు దేవుడి కోసం బ్రతికేస్తున్నావు అని అనుకుంటే రేపొద్దున నీ పిల్లలు కూడా అదే వేషధారులు అవుతారు తప్పించి భక్తిపరులు అవ్వలేరు. కాబట్టి మహిళా దినోత్సవం సందర్భంగా ఈరోజు గుణవతి అయిన స్త్రీ గురించి మాట్లాడటం జరిగింది. అందులో ఉన్న లక్షణాల గురించి, సామెతల 31వ అధ్యాయంలో ఉన్నటువంటి లక్షణాల గురించి, అలాగే తిమోతి పత్రికలోంచి, పేతురు రాసిన పత్రిక 3వ అధ్యాయంలో నుంచి వీటన్నిటిని కొన్ని రిఫరెన్సెస్ తీసుకొని వాటి గురించి మాట్లాడడం జరిగింది. అయితే నేను ఇక్కడ వేరే పాస్టర్ గారి దగ్గర అసిస్టెంట్ పాస్టర్గా చేస్తున్నాను అనమాట. సో ఆయన చెప్పడం జరిగింది, అలాగే నేను కూడా ఒక మెసేజ్ చెప్పడం జరిగింది, అభ్యాసం గురించి మాట్లాడడం జరిగింది. సో ఏదేమైనా కూడా మనం భక్తిలో ఎదగడమే అల్టిమేట్గా మన జీవిత గమ్యం కాబట్టి, అల్టిమేట్గా మన గమ్యం కాబట్టి, భక్తి అనేది కొన్ని విషయాల వల్ల పోగొట్టేసుకోవడం అనేది చాలా విచారకరం. సో అటువంటి సందర్భాలు ఎవరు ఉండకూడదు అనేది ఈ వీడియో చేయాలనే ఉద్దేశం. ఇంకా ముఖ్యంగా కుటుంబాలను కాపాడుకోండి. ఎందుకంటే చాలామంది పరిచర్య అనేది సంఘ పరిచర్య, వ్యక్తిగత పరిచర్య, లేదంటే వ్యక్తిగత సువార్త పరిచర్య, లేదంటే బయట బహిరంగ సువార్త పరిచర్య, లేదంటే సువార్త దండయాత్రలు, ఇవే పరిచర్యలు అనుకుంటున్నారు. కానీ ముఖ్యంగా అందరూ తెలుసుకోవాల్సింది ఏంటంటే కుటుంబాలు మొట్టమొదటి పరిచర్య. నీ కుటుంబ పరిచర్యను తీర్చిదిద్దుకొని నువ్వు ఎన్ని పరిచర్యలన్నా చేయి. నీ కుటుంబ పరిచర్య నువ్వు సరిగ్గా చేసుకోకుండా నువ్వు బయట పరిచర్యలు చేస్తే మాత్రం పెద్ద ఉపయోగం ఏమి ఉండదు. ఎందుకంటే దేవుడు మొట్టమొదటికి ఇచ్చిన పరిచర్య కుటుంబ పరిచర్య. భార్యాభర్తలుగా, పిల్లలుగా ఒక కుటుంబంగా ఏర్పడి, కుటుంబాల కలయికే కదా సమాజంలో నుండి వచ్చిందే కదా సంఘం. సో ఈ డిఫరెన్షియేషన్ అనేది మనకు అర్థం కావాలి. కుటుంబాలు బాగోవాలి. ఈరోజు కుటుంబాలు బాగోకుండా దేవుడికి ఎంత భక్తి చేసినా అది వ్యర్థం. కుటుంబం బాగుండాలంటే ముఖ్యంగా బాగుండాల్సింది స్త్రీలే. అందుకే ఇంటికి దీపం వెళ్ళాలన్నారు కానీ పురుషుడు అని చెప్పలేదు. సో మీ దీపం ఆరిపోయిన దీపంగా ఉందా, లేదంటే దేవుడి చేత వెలిగింపబడుతున్న దీపంగా ఉందా అనేది ఒకసారి మీరే ఆలోచించండి. ఎందుకంటే ఉమెన్స్ డే కదా, అట్లీస్ట్ ఈ ఒక్కరోజున ఆలోచించే ప్రయత్నం చేయండి. కానీ చాలామంది నేను చూశాను, దేవుడి కోసం నిజంగా బతుకుతూ, భర్త సహకరించకపోయినా, కుటుంబం పరిస్థితులు బాగోకపోయినా దేవుడి కోసం కష్టపడుతున్న స్త్రీలు కూడా ఉన్నారు. నిజంగా వాళ్ళందరినీ కూడా నేను అప్రిషియేట్ చేస్తున్నాను. వాళ్ళ విషయం నేనేం మాట్లాడట్లేదు. కాబట్టి కొంతమంది నేను పర్సనల్గా చూసిన కొన్ని సందర్భాలను బట్టి నేను మాట్లాడుతున్నాను. సో మీకేమనిపించింది? మీరు ఎంతమందిని ఎలాంటి వాళ్ళు చూసారో కింద కామెంట్ సెక్షన్లో తెలియపరచండి. ఒకవేళ ఇన్ కేస్ మీరు ఇలాంటివి ఎప్పుడన్నా ఎదుర్కొంటే వాటిని మీరు ఎలా అధిగమించారో వాటికి సంబంధించిన విషయాలు కూడా కింద కామెంట్ సెక్షన్లో తెలియచేయండి. ఓకేనా? సో ఇది ఈ రోజుకైతే ఈ వీడియో. సో మరలా రేపటి వీడియోతో మళ్ళీ కలుసుకుందాం. సో ఈ వీడియోస్ మీకు నచ్చినట్లయితే ప్లీజ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్. అండ్ అంటిల్ దెన్ అందరికీ అలా ప్రకృతిని ఎంజాయ్ చేస్తూ, సోలో డ్రైవింగ్ని కూడా ఎంజాయ్ చేస్తూ ఈరోజు దేవుడిని ఆరాధించుకోవడం జరిగింది. అలాగే తిరుగు ప్రయాణమై రాజమండ్రికి రావడం కూడా జరిగింది. సో మరలా రేపు వెరిజికిన సేవకుల సదస్సు ఒకటి ఉంది. సో దానికి కూడా హాజరవ్వాలి. అది కూడా వ్లాగ్ చేసి పెడతాను. ఈ వ్లాగ్స్ మీకు నచ్చితే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. సో గాడ్ బ్లెస్ యూ ఆల్.